హాయ్ అండి. ఏపీ 2024-25 అకాడమిక్ ఇయర్కి 10th క్లాస్ వాళ్ళ బుక్స్ మారినాయి, అంటే సిబిఎస్ఈలోకి కన్వర్ట్ అయినాయి. సో మరి సిబిఎస్ఈలో కన్వర్ట్ అయిన ఈ న్యూ బుక్స్ ఎలా ఉన్నాయి? ఓల్డ్ టెక్స్ట్ బుక్తో కంపేర్ చేస్తే ఈజీనా, డిఫికల్టీనా? అలానే ఎగ్జామ్ పేపర్ ఎలా ఉండబోతుంది? 2 టర్మ్స్గా రిలీజ్ చేసిన ఈ బుక్స్ మరి 2 టర్మ్ ఎగ్జామ్స్ పెడుతున్నారా, ఒకే టర్మ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారా? అసలు ఏం జరగబోతుంది? మొత్తానికి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ కన్వర్ట్ అయిన మన స్టేట్ సిలబస్ ఈజీయా, కష్టమా? ఓల్డ్ టెక్స్ట్ బుక్ యొక్క ప్యాటర్న్కి రాబోయే ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి? ఇలాంటి ఎన్నో సందేహాలకి ఈరోజు మనం ఆన్సర్స్ కనుక్కునే ప్రయత్నం చేద్దాము. సో ముందు ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్పాలి. మనకి 2012లో మనకి టెక్స్ట్ బుక్స్ మారినాయండి. 2012కి ముందు ఉన్న ఓల్డ్ సిలబస్, ఆ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో మనకి చాలా హెవీ కంటెంట్ ఉండేది, న్యూమరస్ క్వశ్చన్స్ ఉండేవి, చాలా ఎక్స్ట్రాడినరీ సిలబస్ ఉండేది. కానీ 2012లో ఎన్సీఆర్టీ వాళ్ళు, సో అంటే నేషనల్ కౌన్సిల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఎస్సీఆర్టీ అంటే స్టేట్కి సంబంధించింది అనమాట. సో వీళ్ళని బుక్స్ మార్చమని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి స్టేట్ గవర్నమెంట్ని కూడా రిక్వెస్ట్ చేసింది. ఆ క్రమంలో భాగంగా మనం యునైటెడ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మన టెక్స్ట్ బుక్స్ 2012లో మారినాయి. ఆల్మోస్ట్ ఎన్సీఆర్టీలో ఉన్న ప్రాబ్లమ్సే 2012 టెక్స్ట్ బుక్, అంటే నిన్నటి దాకా మీ సీనియర్స్ రాసిన టెక్స్ట్ బుక్లో ఉంటాయండి. కానీ ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్లో మనకి న్యూమరస్ క్వశ్చన్స్ ఉండవు. అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి ప్రిపేర్ చేయలేదు, అది జస్ట్ మోడల్ మాత్రమే, అంటే కంటెంట్ తక్కువ ఉంటుంది, ప్రాక్టీస్కి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండవు. మోడల్, సో ఇలా ఉంది, ఈ ప్రాబ్లమ్స్ ఇలా, ఈ మోడల్ ఉంటుంది, కాన్సెప్ట్ మాత్రమే ఉంటుంది. మనం ప్రాక్టీస్ చేయడానికి డిఫరెంట్ మోడల్స్ అయితే ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్లో మనకి ఎప్పుడు ఉండవు. కానీ ఎగ్జామినేషన్ పేపర్లో వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. అదే ప్రాబ్లమ్ని వాల్యూ చేంజ్ చేయడం కానీ, చిన్న లాజిక్స్ మార్చడం కానీ, కండిషన్స్ చేంజ్ చేయడం కానీ, కొద్దిగా ఇన్నోవేటివ్గా క్వశ్చన్స్ తయారు చేస్తూ ఉంటారు. సో అలాంటి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ రీవరైట్ చేసేటప్పుడు ఎస్సీఆర్టీ వాళ్ళు ఏం చేశారు, మరీ అంత తక్కువ కంటెంట్ ఉంటే ఎట్లా, స్టూడెంట్ కొద్ది ప్రాక్టీస్ ఇవ్వాలి కదా అని చెప్పి కొన్ని మోడల్స్ని ఎక్స్ట్రా యాడ్ చేసి, అట్లానే కొద్దిగా ఇన్నోవేటివ్గా ట్రై దీస్, డూ దీస్, థింక్ అండ్ డిస్కస్ అనే బాక్సెస్, ఎల్లో కలర్, పింక్ కలర్, బ్లూ కలర్ బాక్సెస్ని కొన్నిటిని క్రియేట్ చేసి టెక్స్ట్ బుక్ని కొద్దిగా మోడర్న్గా తయారు చేశారు. టెక్స్ట్ బుక్ కొద్దిగా వేరే డిఫరెంట్ ప్రజెంట్లో చేసినా అందులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లోయే, అంటే సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్లోయే. అలానే సిబిఎస్ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో అవే మోడల్లో మార్చి ఇచ్చిన క్వశ్చన్స్ని కూడా మన టెక్స్ట్ బుక్లో యాడ్ చేయడం జరిగింది, కొద్దిగా ప్రాక్టీస్ పర్పస్ కోసం. సో ఇప్పుడు 2024లో ఏదైతే మారిందో, 1 మినిట్ అండి, ఈ 24లో మారిన టెక్స్ట్ బుక్ కొత్తదేం కాదండి, ఆల్మోస్ట్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ డైరెక్ట్. ఇంకా అంటే ఇంతకు ముందు ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్లో ఉన్న వాటిని చూసుకుంటూ కొద్దిగా అడిషనల్గా కొద్దిగా ప్రాక్టీస్ చేయడానికి కొద్దిగా ఎక్కువ మోడల్స్ కలిపి రిలీజ్ చేసిన బుక్ని పక్కన పడేసి ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ని డైరెక్ట్గా మనకి స్టేట్ సిలబస్లోకి తీసుకోవడం జరిగింది. అంతే తప్ప మనకేదో కొత్త సిలబస్ పెట్టారు అన్నది మాత్రం అవాస్తవము. 2012 నుండి మనకి ఏ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ అయితే ఉందో ఆ మ్యాథమెటిక్స్ లో టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ టెక్స్ట్ బుక్ లోయే. కాబట్టి మనం ఎప్పుడో నుంచో సిబిఎస్ఈ బుక్ మనం ఫాలో అవుతున్నాం. దీనికి దానికి తేడా ఏంటంటే ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్ లో మనకి ప్రాక్టీస్ చేసుకోవడానికి మోడల్స్ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ మనకి 2012లో మార్చినప్పుడు ఏం చేశారు, అలానే కొద్దిగా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎక్కువ మరీ ఎక్కువే ఇవ్వాలి, కొద్దిగా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కొద్దిగా పెంచి తయారు చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆ బుక్ మొత్తం పక్కన పెట్టి డైరెక్ట్గా ఇక ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్ యాజ్ ఇట్ ఈజ్గా మనకి రిలీజ్ చేస్తున్నారు. దాన్ని 2 భాగాలుగా 2 టర్మ్స్ గాను, కొన్ని చాప్టర్ టర్మ్ 1లోను, కొన్ని చాప్టర్ టర్మ్ 2లో పెట్టి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, సెంట్రల్ మన గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కొద్దిగా అర్థం కాకపోతే కాన్సెప్ట్ తెలుగు మదర్ టంగ్లో అర్థం చేసుకోవడానికి వీలుగా ఒకవైపు తెలుగు మీడియము, ఇంకో ఇంగ్లీష్ మీడియం పెట్టారు. అది గుడ్డా బ్యాడదో అది వేరే డిబేట్, దాని గురించి మర్చిపోండి, దాన్ని వదిలేసేయండి. సో ఇది అనమాట. సో మనకి కొత్తగా మారింది ఏమీ లేదు. 2012 నుంచి మన స్టూడెంట్స్ అందరూ రాస్తుంది, మ్యాథ్స్ టీచర్స్ టీచ్ చేస్తుంది సిబిఎస్ఈ సిలబస్సే. చూస్తానికి అది కొత్త టెక్స్ట్ బుక్ లా కనపడ్డా అందులో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ ఎన్సీఆర్టీ ప్రాబ్లమ్ తీసుకున్నదే. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లో లేనివి కూడా కొన్ని ఇవ్వడం జరిగింది, అవి కొద్దిగా ప్రాక్టీస్ కోసం అవే మోడల్స్ లో న్యూమరస్ క్వశ్చన్స్. ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా సిబిఎస్ఈ వాళ్ళ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ జరిగిన క్వశ్చన్స్ నే మనకి ఇక్కడ ఎక్సైజ్ లో పెట్టడం జరిగింది. ఇప్పుడు అది తీసి డైరెక్ట్ గా ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్ మనకి టెక్స్ట్ బుక్ అయ్యింది. మరి సిబిఎస్ఈ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ మనకి ఏపీ స్టేట్ సిలబస్ గా వచ్చినప్పుడు ఇది ఈజీ అనుకోవాలా, లేకపోతే కష్టం అనాలా? ఇప్పుడు చెప్తాను. ఒకటైతే పక్కా చెప్తాను, సిలబస్ కంప్లీట్ చేయడానికి చాలా తేలిక. ఎందుకని ఇందులో ఏముండదు,
కంటెంట్ ఉండదు, చాలా తక్కువ కంటెంట్ ఉంటుంది. ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. అలానే కరోనా టైంలో కొద్దిగా కొన్ని టాపిక్స్ డీల్ చేసేసారు ఇప్పుడు. కాబట్టి హెవీ సిలబస్, చాలా సిలబస్ కూడా కొంత 30% సిలబస్ కూడా రెడ్యూస్ అయిందనే చెప్పాలి. కొన్ని టాపిక్స్ ఫస్ట్ చాప్టర్లో యూక్లిడియన్ డివిజన్ లెమ్మా కాన్సెప్ట్ లేదు. అలానే పాలినామియల్స్లో క్యూబిక్ పాలినామియల్స్ గురించి లేవు. అదేవిధంగా మన సిమిలర్ ట్రయాంగిల్స్లో కూడా ఓన్లీ సిమిలారిటీ బీపీటీ థియరం కాన్సెప్టే. అదేవిధంగా కోఆర్డినేట్ జామెట్రీలో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అనేది కూడా కాన్సెప్ట్ లేదు. ఇట్లా కొన్ని చాప్టర్స్లో కొన్ని కాన్సెప్ట్స్ని కూడా డీల్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి వస్తున్న ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్ డైరెక్ట్గా ఏపీ స్టేట్గా వస్తున్న దాంట్లో కంటెంట్ తక్కువ. అంటే సిలబస్ కంప్లీట్ చేయడం చాలా తేలిక మ్యాథ్స్ టీచర్కి. అంటే సిలబస్ అయిపోయిందని చెప్పుకోవడం చాలా తేలిక. ఎందుకంటే అందులో పెద్ద ఎక్కువే లేవు. ఎక్సైజ్ వారికి కొడితే గట్టిగా 6-7 క్వశ్చన్లు అంతే. కొన్ని ఎక్సైజ్ చాలా తక్కువే ఉంటాయి, టక ఫినిష్ చేసేయచ్చు. కానీ కాన్సెప్ట్ హెవీగా ఉంటుంది. ఆ కాన్సెప్ట్ కూడా కొత్తదేం కాదు. మనం 2012 నుంచి మనకి ఏదైతే బుక్స్ మార్చుకున్నామో అప్పుడు ఈ కాన్సెప్టే ఉన్నది. మరి ఇంకేంటి తేడా? పెద్దగా ఇందులో మారింది ఏంటి? ఇంకా తగ్గిందనే చెప్పాలి. సిలబస్ చాలా ఈజీ కంప్లీట్ చేయొచ్చు అని చెప్తున్నాము. అసలు అందులో ప్రాబ్లమ్సే తక్కువ ఉన్నాయి అని చెప్తున్నాము. మరి ఇంక ఇబ్బంది ఏంటి? ఇబ్బందల్లా అక్కడే. ఎందుకంటే మనకి టెక్స్ట్ బుక్స్ అనేవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ చేయలేదండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ చేస్తే మనకి పాత టెక్స్ట్ బుక్ అయినా కొత్త టెక్స్ట్ బుక్ అయినా రెండూ కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ చేయాలి. అక్కడ కూడా ఎడిషనల్ క్వశ్చన్స్ ఇచ్చినా కూడా అవి కూడా పెద్ద ఎక్కువ ఉండవు. న్యూమరస్ క్వశ్చన్స్ కనుక ఉంటే అప్పుడు మనకి డిఫరెంట్ మోడల్స్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకి ఎక్సైజ్లో ప్రాబ్లమ్స్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటాయి. అప్పుడు క్వశ్చన్ పేపర్ తయారు చేసేటప్పుడు పేపర్ తయారు చేసే వాళ్ళకు కూడా సబ్జెక్ట్ టెక్స్ట్ బుక్లోనే కంటెంట్ ఉంటుంది కాబట్టి టెక్స్ట్ బుక్లో నుంచి ఇచ్చినా కూడా స్టూడెంట్ కొద్దిగా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. కారణం ఏంటంటే టెక్స్ట్ బుక్లో న్యూమరస్ క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రతి ప్రాబ్లం ప్రాక్టీస్ చేయాలి. అవే డిఫరెంట్ మోడల్స్ ఒక కాన్సెప్ట్ పట్టుకొని దానిలో డిఫరెంట్గా ఎలా అడగచ్చు దాని మీద ప్రాక్టీస్ కోసం మనకి ఎక్కువ ఉంటే అదే బేస్ చేసుకొని చిన్న వాల్యూస్ మార్చుకుంటూ వాడు ఇచ్చినా మనం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, ప్రాక్టీస్ చేయడానికి మన దగ్గర ప్రాబ్లమ్స్ లేవు. టెక్స్ట్ బుక్లో చాలా వెరీ ఫ్యూ నెంబర్ ఆఫ్ క్వశ్చన్సే ఉన్నాయి. కానీ సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ పేపర్లో స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్లో వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే ఆ మోడల్ని మార్చడం కానీ, కొద్దిగా ట్విస్ట్ చేయడం కానీ, క్రియేటివ్గా ఆలోచించి క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం కానీ, అలాంటి మోడల్ అనేది మనకి టెక్స్ట్ బుక్లో ఎక్కడా కనపడదు. కాన్సెప్ట్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ కాన్సెప్ట్ యూజ్ చేసుకుని అడిగే విధానం మాత్రం కొద్దిగా ఇన్నోవేటివ్ గాను, కొద్దిగా క్రియేటివ్ గాను వాళ్ళు క్వశ్చన్ పేపర్స్లో ఇస్తారన్నమాట. ఆ పద్ధతికి సిబిఎస్ఈ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఆ పద్ధతిని 1990s నుంచే, అంటే ఇంచుమించు 1999-2000 నుంచే అది స్టూడెంట్స్కి అలవాటు చేసుకుంటూ వచ్చింది. సిబిఎస్ చదువుకునే ప్రతి స్టూడెంట్కి దానికి అలవాటు అయిపోతాడు. కేవలం వాళ్ళు టెక్స్ట్ బుక్లో మాత్రమే ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్కి వెళ్ళరు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన కొద్ది ప్రీవియస్ పేపర్ల కలెక్షన్ అన్ని వాళ్ళు కలెక్ట్ చేసుకొని ఆర్డి శర్మ ఇలాంటి కొన్ని బుక్స్, కొంతమంది ఆధారాలు రాసిన బుక్స్, అందులో వాళ్ళకి ప్రాక్టీస్ కోసం అవే మోడల్లో డిఫరెంట్ ఇయర్స్ ఇచ్చిన క్వశ్చన్ పేపర్లు, వాళ్ళు ఓన్గా తయారు చేసిన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఎగ్జామ్కి వెళ్తారు. అంటే వాడు ఎలా ప్రిపేర్ చేసిన క్వశ్చన్ని వాళ్ళు అలవాటు చేసుకోవాలి. ఎప్పటి నుంచి 1990 నుంచి 1999-2000 నుంచి అలవాటు చేసుకుంటూ వస్తుంది సిబిఎస్ఈ. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటి, మనం స్టేట్ గవర్నమెంట్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ అయినా రీసెంట్గా 2012 మారిన బుక్ అయినా ఓల్డ్ టెక్స్ట్ బుక్ అంటే 2012కు ముందు బుక్ అయితే మనకి చాలా పెద్ద కంటెంట్ ఉండేది. ఎక్సైజ్లో న్యూమరస్ క్వశ్చన్స్ ఉండేవి. అప్పుడు మనకి టెక్స్ట్ బుక్లో నుంచే ఇచ్చేవాడు. కానీ పేపర్ చాలా హెవీగా అనిపించేది మనకి. కారణం ఏంటి, చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి, చాలా చాప్టర్స్ ఉండేవి, చాలా ఎక్సర్సైజులు ఉండేవి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని ప్రాక్టీస్ చేయాలి. వాటిలో ఏది ఇస్తాడో తెలియదు. బిట్స్లో కూడా చాలా ఇన్నోవేటివ్గా ఇచ్చేవాడు. అది చాలా హెవీ మనకి. ఆ సిలబస్ కంప్లీట్ చేయడము కష్టమే, ప్రాక్టీస్ చేయడము కష్టమే. ఈవెన్ క్వశ్చన్ పేపర్ తయారు టెక్స్ట్ బుక్లో నుంచి ఇచ్చినా కూడా వీ ఫీల్ సమ్ డిఫికల్ట్ బికాస్ వీ హ్యావ్ మెనీ క్వశ్చన్స్. కానీ 2012లో మారిన ఏ బుక్ అయితే మారిందో అది ఇంచుమించు ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్ ఏదో ఒక ఎడిషనల్ చేశారు. అవి చాలా తక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అయినా మనకి ఫస్ట్ నుంచి అలవాటు ఏం చేశారు, టెక్స్ట్ బుక్ నుండే మనకి క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ అనేది అలవాటు పడి ఉన్నాం మనం కొన్ని సంవత్సరాల నుంచి, చాలా సంవత్సరాల నుంచి మనం ఒక ట్రెడిషనల్ మెథడ్కి అలవాటు పడి ఉన్నారు స్టేట్ సిలబస్ వాళ్ళు. టెక్స్ట్ బుక్ నుంచి క్వశ్చన్ ఇస్తే రాయటం. 2012కి ముందు అంతవరకు బాగానే ఉంది. ఎందుకంటే టెక్స్ట్ బుక్ హెవీగా ఉంటుంది, కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి స్టాండర్డ్ పేపర్ తయారు చేయగలిగాం. కానీ 2012 నుంచి టెక్స్ట్ బుక్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తగ్గిపోయింది. ఈవెన్ అది ఎన్సీఆర్టీ కన్నా కొద్దిగా ఎక్కువే ఉన్నా చాలా తగ్గిపోయింది. అప్పుడు టెక్స్ట్ బుక్ నుంచే క్వశ్చన్లు ఇవ్వడం, ఆ ట్రెడిషనల్ కాన్సెప్ట్ అదే కంటిన్యూ చేయడం మూలంగా అప్పుడు ఏముంది, గట్టిగా కూడా 8 క్వశ్చన్లు ప్రతి ఎక్సైజ్ 4 లెక్కలు ఉంటాయి, నేర్చుకుంటే ఒక పక్కా వస్తుంది. సో ఆ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ నష్టమే తప్ప లాభమే ఉండదు. ఎందుకంటే టెక్స్ట్ బుక్లోని క్వశ్చన్స్ తక్కువ, ఉన్న వాటిలోనే వాడు ఇస్తూ ఉంటే ఏముంది దానిలో,
అందుకే మనం స్కోరింగ్ చూస్తాం, చాలా ఎక్కువ మందికి వస్తుంది మ్యాథ్స్లో 100 రావటం కానీ 509 దాటం కానీ. అంటే వాళ్ళు చదవట్లేదని చెప్పట్లేదు, కానీ స్కిల్స్ అనేవి మాత్రం డ్రాప్ అయినాయి. కారణం ఏంటంటే టెక్స్ట్ బుక్ అనేది నాట్ ప్రిపేర్డ్ ఇన్ ద పాయింట్ ఆఫ్ ఎగ్జామినేషన్. 2012కి ముందు టెక్స్ట్ బుక్ చాలా హెవీగా ఉంటుంది, చాలా కష్టం, చాలా ఎక్కువ చాప్టర్స్ ఉంటాయి, ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి అది ఒక వరకు కరెక్ట్, మనం టెక్స్ట్ బుక్ లో నుంచే క్వశ్చన్ పేపర్ తయారు చేయడం. కానీ తర్వాత నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తగ్గినాయి, నెంబర్ ఆఫ్ మోడల్స్ తగ్గినాయి. అలాంటప్పుడు ఉన్న వాటిలో నుంచే క్వశ్చన్ పేపర్, టెక్స్ట్ బుక్ లో నుంచి క్వశ్చన్ పేపర్ తయారు చేస్తే ఎలాంటి స్కిల్స్ డెవలప్ అవుతాయి? ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది. ఇప్పుడు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ డైరెక్ట్ గా మనకి స్టేట్ సిలబస్ బుక్ అయిపోయింది, అందులో ఇంకా తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. కానీ సిబిఎస్ఈ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తుంది. కొన్ని ఇయర్స్ నుండి టెక్స్ట్ బుక్ కాకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి కొద్దిగా ఇన్నోవేటివ్ గా క్వశ్చన్ తయారు చేస్తున్నారు. దానికి స్టూడెంట్స్ అలవాటు పడి ఉన్నారు, కొన్ని సంవత్సరాల నుంచి రాస్తున్నారు. మరి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా అదే సిబిఎస్ఈ ప్యాటర్న్ కి షిఫ్ట్ చేస్తున్నాము, సిబిఎస్ఈకి అలవాటు చేస్తున్నాము, మన స్కూల్స్ సిబిఎస్ఈ ప్యాటర్న్ లోకి వెళ్తున్నాయి అని చెప్పి అదే పేపర్ మనం సిబిఎస్ఈ క్వశ్చన్ పేపర్ మనం రాయం. స్టేట్ గవర్నమెంట్ సిబిఎస్ఈ క్వశ్చన్ పేపర్ మనకి సపరేట్ తయారు చేసుకుంటుంది. సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ వాడుతున్నాం, సిబిఎస్ఈ సిలబస్ వాడుతున్నాము. ఇక్కడ క్లారిటీ రావాలి. మనం సెంట్రల్ బోర్డు సెకండరీ ఎడ్యుకేషన్ స్కూల్ రిలీజ్ చేసే క్వశ్చన్ పేపరే మన పిల్లలు రాస్తారా, లేదా మనం సిబిఎస్ఈ ఫాలో అవుతూ ఉన్నా కూడా వాళ్ళ పేపర్తో మనకి సంబంధం లేదు, మనం ఇంకో కొత్తగా పేపర్ తయారు చేసుకుంటామా? ఓకే, మన గవర్నమెంట్ పేపర్ తయారు చేసుకుంటుంది అనుకుందాం. అప్పుడు నిజంగానే సిబిఎస్ఈ మెయింటైన్ చేసిన స్టాండర్డ్స్ తయారు చేస్తుందా? అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాంటి స్టాండర్డ్స్ తయారు చేస్తే టెక్స్ట్ బుక్ నుండి కాకుండా అవుట్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ ఇవ్వాలి. అవుట్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ అంటే అదే కాన్సెప్ట్, అదే మోడల్, కానీ కొద్దిగా క్రియేటివ్గా. కానీ అన్ఫార్చునేట్లీ మనం ఆ మోడల్స్ని టెక్స్ట్ బుక్లో చూడం, మనకి ప్రాక్టీస్ దొరకదు. అలాంటప్పుడు మనము కొద్దిగా అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి అలాంటి మోడల్స్ డిఫరెంట్ ఇంకెక్కడ ఉన్నాయో మనం గ్యాదర్ చేసి వాటిని కూడా ప్రాక్టీస్ చేయాలి. కేవలం ఎన్సీఆర్టీకి మాత్రమే స్టిక్ అవ్వకుండా, ఎన్సీఆర్టీలో ప్రాక్టీస్కి ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి ఆ మోడల్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ మనం డిఫరెంట్ సోర్సెస్ నుండి కలెక్ట్ చేసుకొని వాటిని మనం ప్రాక్టీస్ చేయాలి. ఆ కాన్సెప్ట్లో మనకి ఇచ్చిన మోడల్ని ఇంకా డిఫరెంట్గా ఎలా అడగవచ్చు అన్న కాన్సెప్ట్లో మనకి డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి. ముఖ్యంగా సిబిఎస్ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు కనుక మనం ఎక్కువ కలెక్ట్ చేసుకొని అబ్జర్వ్ చేస్తే then you will come to a full clarity. So how can they ask? ఒక మోడల్ని ఒక కాన్సెప్ట్ యూజ్ చేసి ఎన్ని రకాల క్వశ్చన్ అడగచ్చు. సో ఒకటే మోడల్, ఆ మోడల్ కంటే ఆ మోడల్ని ఇన్ని డిఫరెంట్గా ఎలా అడగచ్చు. కండిషన్స్ మారినప్పుడు సింప్లిఫికేషన్స్ మారుతూ ఉంటాయి. ఎంత క్రియేటివ్గా క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉంటుందో తెలుసుకోవాలంటే మనం కన్ఫర్మ్గా కేవలం ఎన్సీఆర్టీ సిలబస్ ఏదైతే మన టెక్స్ట్ బుక్ ఉందో అందులో మాత్రమే నేర్చుకుంటే, సో వాళ్ళు ప్రిపేర్ చేసే క్వశ్చన్ పేపర్ మనం ఆ స్టాండర్డ్ లెవెల్కి వెళ్ళాం. అలానే గవర్నమెంట్ అదే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తుందా? ఇప్పటిదాకా అలవాటు పడినట్టుగా టెక్స్ట్ బుక్ లో నుంచే ఇస్తుందా? అది ఇస్తే పెద్ద లాభం ఉండదు. అప్పుడు సిలబస్ చేంజ్ చేసినా పెద్ద ఉపయోగం ఏమి ఉండదు, మనకి స్కిల్స్ ఏమి ఉండవు. ఎందుకంటే అందులో ఎంత చటాక టెక్స్ట్ బుక్, అది అందులో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, వాటిలో నుంచి ఇస్తే అది పెద్ద విషయమే కాదు అసలు. అది జనరల్ గా అది సిబిఎస్ఈలో 2 పేపర్లు ఉంటాయి, స్టాండర్డ్, బేసిక్. ఇంటర్మీడియట్ లో మాకు మ్యాథ్స్ అంటే భయపడే వాళ్ళు, ఇంటర్మీడియట్ లో మేము మ్యాథ్స్ తీసుకోమన్న వాళ్ళు బేసిక్ పేపర్ తీసుకుంటారు. బేసిక్ పేపర్ తీసుకున్నవాడు ఈజీ టెక్స్ట్ బుక్ లో నుంచే ఇస్తారు, ఈజీగా పాస్. అలా కానీ వాళ్ళు ఎంపీసీలో అంటే ఇంటర్మీడియట్ లో ఎంపీసీకి ఎలిజిబుల్ కాదు, మ్యాథ్స్ అన్న గ్రూప్కి ఎలిజిబుల్ కాదు వాళ్ళు. సో స్టాండర్డ్ పేపర్ తీసుకోవాలి. మరి ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తేనే స్టూడెంట్స్ లో స్కిల్స్ డెవలప్ అవుతాయి. కానీ అన్ఫార్చునేట్లీ అవి డెవలప్ కావాలంటే మనకి ప్రాక్టీస్ కోసం ప్రాబ్లమ్స్ కావాలి. అన్ఫార్చునేట్లీ ఆ ప్రాబ్లమ్స్ మన టెక్స్ట్ బుక్ లో దొరకవు. అందుకనే అది ఎక్కడెక్కడ ఉన్నాయో కలెక్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా సిబిఎస్ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో చూడాలి. కొంతమంది ఆదర్శ రాసిన బుక్స్ అబ్జర్వ్ చేయాలి. అవే మోడల్లో డిఫరెంట్ క్వశ్చన్స్ ఎలా అకౌంటెన్స్ కలెక్ట్ చేసుకుంటే పెద్ద విషయమే కాదు. ఒకటి, కంటెంట్ కొత్తదేం కాదు. 2012 నుంచి మనం ఫాలో అవుతున్న సేమ్ కంటెంటే, నో డౌట్. ఇంతకుముందు టెక్స్ట్ బుక్ లో అంటే నిన్న లాస్ట్ ఇయర్ దాకా ఉన్న టెక్స్ట్ బుక్ లో యాజ్ ఇట్ ఈస్ సిబిఎస్ఈతో పాటు కొన్ని అడిషనల్ క్వశ్చన్స్ కూడా మనకు ఉండేవి ప్రాక్టీస్ చేయడానికి అవే మోడల్లో. కానీ ఇప్పుడు అవి కూడా లేకుండా డైరెక్ట్ ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్ ను డైరెక్ట్ గా మన ఏపీ స్టేట్ సిలబస్ బుక్ గా మార్చడం జరిగింది. అంతే తప్ప మనం కొత్తగా ఎలాంటి కంటెంట్ యాడ్ చేయలేదు, సేమ్ అదే కంటెంటే. ఇంకా చెప్పాలంటే కంటెంట్ తగ్గిందనే చెప్పాలి, ఇంకా క్వశ్చన్స్ తగ్గినాయనే చెప్పాలి. సిలబస్ చాలా ఈజీ కంప్లీట్ చేసుకోవచ్చు. పెద్ద టెక్స్ట్ బుక్ ను ప్రాక్టీస్ చేయడం కూడా పెద్ద కష్టమేమి కాదు, నో డౌట్. కానీ క్వశ్చన్ పేపర్స్ మెయింటెనెన్స్ మాత్రమే దగ్గర ఇబ్బంది. స్టేట్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ లో నుంచి చేస్తే ఇంకా ఈజీ, నో డౌట్. కానీ సిబిఎస్ఈ నామ్స్ ప్రకారం సిబిఎస్ఈ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలనుకుంటే అప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళాలి. అప్పుడు క్వశ్చన్ పేపర్ ని ఆ రేంజ్ లో, అంటే టెక్స్ట్ బుక్ లో ఏముండదు కానీ క్వశ్చన్ పేపర్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే విధానం మాత్రం ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాన్ని రీచ్ అవ్వాలంటే మనం కన్ఫర్మ్ గా సిబిఎస్ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు, క్వశ్చన్ ఫ్రేమింగ్ ఇవన్నిటి మీద మనం కొద్దిగా ఐడియా తెచ్చుకోవాలి. నెక్స్ట్ వీడియోలో మీకు ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి దాని మీద కూడా నేను మీకు డిస్కస్ చేద్దాం. ఐ హోప్ యూ అండర్స్టూడ్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నా కామెంట్ బాక్స్లో చెప్పండి. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.